మాట్లాడుతున్నారు కదా ఆడవాళ్ళు అని. అదే ఆడది ఎన్ని భరించిందో వినండి. నిట్ట నిలువుగా అత్తలు మొగుడు ఆడపడుచు పెట్టేటటువంటి ఇవి టార్చర్ తట్టుకోలేక బ్రతికి ఉండగానే కిరసనాయలు పోసుకొని అంటించుకొని ప్రాణం ఉండగానే ఏమండి చచ్చిపోయిన తర్వాత తగలబెడితేనే మనం ఓర్చుకోలేము. బ్రతికి ఉండగానే ఒక ప్రాణం నిట్ట నిలువుగా బగ్గ చిన్నది, ఇంత చిన్నది స్టవ్ మీద కాలినా మన చేయి కాలింది అనంటే రోజుల తరబడి ఆ పెయిన్ భరించలేము. అలాంటిది నిట్ట నిలువుగా ఒళ్ళు దహనం అవుతుంటే ఆ ఘోష ఇక్కడ ఉంది సార్. ఏ బిడ్డది సార్? ఏ తల్లి కడుపుకోత సార్? ఏ అక్క బాధ సార్? ఏ చెల్లి మానసిక క్షోభ సార్? అది ఈ బాధంతా ఈ విశ్వంలో నెక్స్ట్ తరానికి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది. తరతరాల నుంచి మీరు అన్నారు కదా, ఇప్పుడు వస్తా సోషల్ మీడియా నాశనం చేసింది, ఇంకొకటి నాశనం చేసింది, ఇంకొకటి నాశనం చేసింది. ఎస్, చరిత్ర మొత్తము కూడా ఆడదాన్ని విలాస వస్తువుగా, భోగ వస్తువుగా, ఇష్టాయిష్టాలతో పని లేకుండా అతి ఘోరంగా, అతి నీచంగా ఆమె ఎంత శక్తివంతురాలో మన పురాణాలు చెప్తున్నాయి. ఆమె ఎంత గొప్పదో, ఆమె ఎన్నో విషయాల్లో ఆవిడ ప్రూవ్ చేసుకొని వచ్చినటువంటి ఒక ఆడదాన్ని ఇందాకే మనం మాట్లాడుకున్నాం. 14 ఏళ్ల వయసులో ఒక బిడ్డకి జన్మనిచ్చి సంవత్సరం జన్మనిస్తూ ప్రతి ఒక్క బిడ్డకి ఇచ్చేటటువంటి జన్మ మళ్ళీ ఆమెకి పునర్జన్మ అవుతూ చస్తూ బతుకుతూ ఇది క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదా? తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ బాధ ఆ తల్లులు చెప్పి, అమ్మమ్మలు చెప్పి, తల్లులు చెప్పి, మనవరాళ్ళకి చెప్పి ఆడదానిగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మంచిది అనేటటువంటి తత్వము ఆ తరంలో నుంచి తీసుకొని వస్తే ఇప్పుడు కలియుగంలోకి వచ్చిన తర్వాత వరకట్న దాహాలని కూడా మనం అరికట్టి ముందుకు వచ్చిన తర్వాత ఈ పెయిన్ ఏదైతే ఉందో పెయిన్ అరికట్టే సిచ్యుయేషన్ ఎవరు తీసుకురాలేదు సార్. మనం ఏమనుకున్నామో గాయం మానింది అనుకున్నాం, కానీ రుగ్మత మానలేదు. ఆ పెయిన్ రావడం వల్ల ఆ పెయిన్ క్యారీ చేస్తున్నటువంటి ఈళ్ళల్లో ఫ్రస్ట్రేషన్. ఎక్కడ ఫ్రస్ట్రేషన్ అంటే తరతరాలుగా గడిచిపోతున్నటువంటి వచ్చినప్పుడు కలియుగంలోకి ఒక 2 దశాబ్దాల నుంచి తల్లుల్లో భయంకరమైనటువంటి రియలైజేషన్ వచ్చింది. నాలాగా నా బిడ్డ ఉండద్దు, నాకు చదువు లేదు, ఉద్యోగం లేదు, అందుకే నేను ఇక్కడ పడున్నా, ఈ దరిద్రుడితో పడుతున్నా, ఈ అత్తమామలతో పడుతున్నా, ఈ ధనదాహానికి పడుతున్నా, ఈ బావతోటి లైంగిక వేధింపులో, మామతోటి లైంగిక వేధింపులో, పక్కవాడితోటి ఇంకేదో, ఎందుకు నేను ఇక్కడే చస్తున్నాను? ఇన్ని తెలిసిన నా కుటుంబంలో ఎవరు నన్ను ఆదుకోవడానికి రాట్లా, పుట్టింట్లో కూడా నాకు సహకారం లేదు, పుట్టింటికి వెళ్ళిన పుట్టిల్లు ఎందుకు తోసేస్తుందంటే ఆర్థికంగా నేను బలహీనురాలిని, కాబట్టి నా స్థితి నా బిడ్డకి రాకూడదు అని చెప్పి ఇంట్లో అందరినీ ఎదిరించి ఆడపిల్లని ఎడ్యుకేట్ చేస్తున్నారు తల్లులు. ఎడ్యుకేట్ చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్. ఎడ్యుకేషన్తో పాటు తను ఏం చెప్తుంది అంటే, నాలాంటి జీవితం నీకొద్దమ్మా, బానిస లాంటి జీవితం నీకొద్దమ్మా, నువ్వు చదువుకుంటే స్వేచ్ఛగా బ్రతకచ్చు. అండర్లైన్ దిస్ 2 words. స్వేచ్ఛగా బ్రతకచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చు, నీకు ఇష్టమైతే ఉంటావు, లేకపోతే నీ జీవితం నువ్వు గడుపుతావు. దిస్ ఇస్ ద ప్రెజెంటేషన్ హ్యాస్ క్యారీడ్ ఫార్వర్డెడ్. ఇంకా కూడా మేడం, మీరు అన్నట్టుగా మీరు చెప్పిన ఈ స్టేజెస్ అన్ని కూడా ఇంకో స్టేజ్ కూడా ఉంది. ఆడపిల్లలు పుడితే అదే మర్చిపోయినా, అది ఇంకా భయంకరమైనటువంటి, ఇది పరాకాష్ట. ఇవాళ జరుగుతున్న వాటికి ఆ సిచ్యుయేషన్ వరకట్నం చావుల్ని మనం దాటి బయటికి వచ్చి చట్టం తెచ్చుకున్న తర్వాత ఈ లింగ నిర్ధారణ, దాన్ని ఏమంటారు, ఏదో స్కోప్ అంటారండి, ఆ లింగ నిర్ధారణ పరీక్షని ఏమంటారు, స్కాన్ లోనే దాన్ని ఏదో పేరు ఉంది దానికి. అది ఎప్పుడైతే వచ్చిందో ఆడపిల్ల అనగానే తుంచవతల పారేశారు సార్. మీకు ఇంకో విషయం తెలుసా, చాలా మంది గైనకాలజిస్టులు కోటీశ్వర్లు అయిపోయారు తెలుసా మీకు? కోటీశ్వర్లు అయ్యారండి. ఆ బాధ తర్వాత వాళ్ళ జీవితాలు ఎంత దరిద్రమైనయో నాకు తెలుసు. ఆ పిండాలని తుంచేస్తే ఆ కడుపులో ఉన్నటువంటి తుంచి బయటపడేసినటువంటి పిండం యొక్క ఘోష
ఎవరు విన్నారు సార్? ఉమ్, అలాగే ఆడబిడ్డైనా ఏ బిడ్డైనా తల్లికి బిడ్డే. ఉమ్, తన కడుపులో బలవంతంగా ఒక పిండాన్ని బయటికి తీసి చిదిమేస్తుంటే తల్లి ఘోష, ఛీ ఉమ్, ఆడదానిగా పుట్టద్దురా, ఆడదానిగా బతికే వద్దురా అని ఘోషించినటువంటి గొంతుకలు ఎంత నీచం సార్. ఒక్కసారి ఆలోచించండి. ఉమ్, ఈ ఫ్రస్ట్రేషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, తరతరాల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఇవాళ ఎడ్యుకేషన్ ఎలా వచ్చింది అంటే నీకు ఈ బతుకొద్దు, ఉమ్, నీకు ఈ బందికానా వద్దు, నీకు స్వేచ్ఛ అవసరం ఉంది, నువ్వు స్వేచ్ఛా జీవితంలోకి రావాలి అంటే ఇక్కడ స్వేచ్ఛ అనేటటువంటి పదాన్ని వేరే విధంగా కొంతమంది ఆడపిల్లలు అర్థం చేసుకున్నారు. మాలాంటి వాళ్ళ స్వేచ్ఛ, మా మదర్ మాకు చాలా స్వేచ్ఛ ఇచ్చిందండి. చాలా బ్యాలెన్స్డ్గా దాన్ని నిలబెట్టడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. మేము ఉమ్, ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. కానీ ఇవాళ ఆడపిల్లలకి దాని నుంచి ఎలా బయటపడాలి అనేటటువంటిది మార్గం లేక ఇలాంటి స్థితిని, ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే క్యారీ చేసుకుంటున్నారో టన్నుల కొద్దీ ఉంది ఆ ఫ్రస్ట్రేషన్. ఉమ్, ఓపిక లేదు సార్, ఓర్పు లేదు సార్. ఎందుకు లేదు అంటే ఆడపిల్లల్లో ఓర్పు లేదని మాట్లాడద్దండి దయచేసి. ఉమ్, ఆడపిల్లలు మోయలేనంత ఫ్రస్ట్రేషన్ని ఈ సమాజం పెట్టింది. బయటికి వెళ్తే కాస్టింగ్ కౌచ్ అండి, ఇండస్ట్రీకి వెళ్ళి ఒక ఆడపిల్ల ఆర్టిస్ట్ అవ్వాలి అని అంటే కాస్టింగ్ కౌచ్, సో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్తే కాస్టింగ్ కౌచ్, మీడియాలో పని చేయాలంటే కాస్టింగ్ కౌచ్. ఓపెన్ గా మాట్లాడుతున్న దమ్ము ఎవరికైనా ఉందా ఇది లేదని చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా నువ్వు లైంగిక వేధింపులు, లైంగికంగా లొంగ తీసుకుని మాట్లాడే నువ్వు ఇవాళ ఆడపిల్ల చంపేస్తుంది, నో డౌట్. దాన్ని ఖండించాలి, ఆడపిల్లలకి బుద్ధి చెప్పాలి, వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వాలి. కానీ